హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా ఇంట్లోనే బేకరీలో దొరికే చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉండే వెనీలా స్పాంజ్ కేక్ అయితే తయారు చేసుకోబోతున్నామండి. వీడియో లెంత్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు, అంత వివరంగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కేక్ చేయాలనుకుంటే ఓవెన్ తప్పనిసరిగా ఉండాలి అనుకుంటారు, అలా ఏమీ కాదండి. సరైన కొలతలతో సరైన పద్ధతిలో చేస్తే ఇంట్లోనే కేక్ని అయితే తయారు చేసుకోవచ్చు. దీనిని టీ టైంకి కానీ పిల్లల స్నాక్స్గా కానీ చిన్న చిన్న సెలబ్రేషన్స్గా కూడా యూజ్ అవుతుందండి. లేట్ ఎందుకు, ఇంకా కేక్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తానండి, ఏవేవో చెప్తాను, క్వాంటిటీ అయితే తర్వాత చెప్తాను. అవేంటో చూసేద్దామండి. మైదాపిండి, షుగర్ పౌడర్, గుడ్లు, రిఫైండ్ ఆయిల్, కాచి చల్లార్చిన పాలండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వెనీలా ఎసెన్స్, చిటికెడు సాల్ట్. ఇవి ఉంటే సరిపోతుందండి. కేక్ని అయితే చేసేద్దాం. ఇంపార్టెంట్ నోట్ అండి, ఏం లేదండి, మన కేక్ సాఫ్ట్గా రావాలంటే పదార్థాలన్నీ సరిగ్గా ఉండాలండి. అందుకే ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ మెజర్మెంట్ తీసుకోండి. అదే దాంతో మనం కొలిచే ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటితోనే కొలవాలండి. కాబట్టి ఖచ్చితంగా ఇదైతే అస్సలు స్కిప్ చేయొద్దు. ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ని అయితే జల్లించుకోవాలండి. నేను ఒక బౌల్ని అయితే తీసుకున్నాను. జల్లించుకునేందుకు ఏదైనా జల్లెని అయితే పెట్టుకోండి. అందులో నేను వచ్చేసి 1 కప్పు మైదాపిండిని అయితే వేసుకున్నానండి. అందులోనే బేకింగ్ పౌడర్ వచ్చి 1 స్పూన్, బేకింగ్ సోడా వచ్చి 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని బాగా జల్లించుకోవాలండి. మైదా, బేకింగ్ పౌడర్ అన్నీ బాగా కలిసి గాలి అనేది ఏర్పడుతుందండి పిండిలో. దానివల్ల మనం చేసే కేక్ అనేది లైట్గా, సాఫ్ట్గా, స్పాంజీగా ఉంటుంది. కాబట్టి ఈ స్టెప్ని అస్సలు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా జల్లించుకోండి. ఇలా జల్లించుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఎగ్ని అయితే బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొక గిన్నెనైతే తీసుకోండి, అది క్లీన్గా ఉండాలి, అలాగే తడి లేకుండా చూసుకోండి. ఇందులో వచ్చేసి 4 గుడ్లను అయితే పగలగొట్టుకుని వేసుకుంటున్నానండి. గుడ్లు అనేవి రూమ్ టెంపరేచర్లో ఉండాలి, దానివల్ల కేక్ టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు గుడ్లను అయితే బాగా బీట్ చేయాలండి. గుడ్లు కొంచెం ఫోమీగా అయ్యేంత వరకు బీట్ చేస్తూ ఉండాలి. బీటర్ లేదు అనుకుంటే ఇదే ప్రాసెస్ని మిక్సీ గిన్నెలో కూడా చేయొచ్చండి. గుడ్లను పగలగొట్టుకుని మిక్సీ కొట్టుకోవాలి. గుడ్లు బీట్ చేసేటప్పుడు ఒక్కసారి ఎక్కువలో పెట్టేయకండి, ఒక్కొక్క లెవెల్ పెంచుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనకి బాగా వస్తుంది గుడ్లు ఫోమీగా. కాబట్టి ఖచ్చితంగా ఆయిల్లో పెట్టుకొని స్టార్టింగ్లోనే చేయకండి, కొంచెం కొంచెం పెంచుకుంటూ గుడ్లను అయితే బీట్ చేసుకోవాలి. మనకి ఈ గుడ్లు అనేవి కలర్ చేంజ్ అయ్యి ఫోమీగా వచ్చేంత వరకు అలా బీట్ చేసుకుంటూనే ఉండండి. చూసారా, వీడియోలో చూపించినట్టు ఇలా బీట్ చేసుకోండి. ఇదే మిక్సీ గిన్నెలో అయితే కొంచెం ఫోమీగా వచ్చేంత వరకు మిక్సీ పడితే సరిపోతుందండి. ఇందులో 1 కప్పు షుగర్ పౌడర్ని అయితే వేస్తున్నానండి. అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఒక్కసారిగా అంతా వేయకండి, కొంచెం కొంచెం వేసుకుంటూ షుగర్ని అయితే బీట్ చేసుకోవాలండి. షుగర్ కూడా వేసేసాక మిశ్రమం అనేది కొంచెం లైట్గా క్రీమీగా మారుతుందండి. అలా వచ్చేంత వరకు బీట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోండి. అలాగే కావాలి అనుకుంటే పైనాపిల్ ఎసెన్స్ కూడా వేసుకోండి. నేను వచ్చేసి 2 వేస్తున్నా. 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ లేకపోతే మనం ఇందాక షుగర్ పౌడర్ వేసాం కదండి, అదే షుగర్ పౌడర్లో 2 యాలకులను వేసేసి మెత్తగా మిక్సీ పట్టేయండి. అలా వేసిన ఎగ్ స్మెల్ అనేది రాదు. వీలైతే వెనీలా ఎసెన్స్ వేసుకోండి, లేదంటే యాలకల పొడి కూడా వేసుకోవచ్చు. వెనీలా ఎసెన్స్ వేయడం వల్ల మంచి సువాసనతో పాటు ఫ్లేవర్ కూడా వస్తుందండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసేసుకోవాలి. ఆయిల్ వేసాక మళ్ళీ బాగా బీట్ చేసుకోవాలండి. ఆయిల్ వేసాక ఎక్కువసేపు అయితే అస్సలు బీట్ చేయొద్దు. ఆయిల్ వేసాక ఒక 2 లేదా 3 నిమిషాలు బీట్ చేస్తే సరిపోతుందండి. మనకి ఎగ్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కేక్ కోసం బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ముందుగా మనం జల్లించి పెట్టుకున్నాం కదండి డ్రై ఇంగ్రీడియంట్స్, వాటిని ఇప్పుడు ఎగ్ని బీట్ చేసుకున్నాం కదండి, వాటిలో వేసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకోవాలండి. మనం కలిపేటప్పుడు ఖచ్చితంగా మైదాపిండి వేసాక ఎక్కువ బీట్ చేయకూడదండి, ఖచ్చితంగా ఎక్కువ కలుపుతూ ఉండకూడదు. అలాగే కలిపేటప్పుడు విస్కర్తో కానీ గరిటతో కానీ కలిపేటప్పుడు కట్ అండ్ ఫోల్డింగ్ మెథడ్లో కలిపేటప్పుడు నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ మెథడ్లోనే కలపాలండి, దానివల్ల బ్యాటర్ అనేది చాలా బాగా వస్తుంది. ఖచ్చితంగా మర్చిపోకండి, బ్యాటర్ని ఎక్కువసేపు కలపకూడదు, అలానే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి.
ఇలా చేయడం వల్ల బ్యాటర్లో ఉన్న గాలి అనేది బయటికి పోకుండా ఉంటుందండి. మన కేక్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు అవసరాన్ని బట్టి కొద్దిగా పాలనైతే వేసుకోవాలండి. మనకి గట్టిగా ఉంది అనుకుంటే పాలను ఎక్కువ వేసుకోండి. లేదు అనుకుంటే 2 లేదా 3 స్పూన్లు పాలను వేసుకుని కలుపుకోండి. మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది సెట్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల స్మూత్గా ఉంటుంది. లంప్స్ లేకుండా చూసుకోవాలండి. చివరిగా ఒక్కసారి మెల్లగా కలుపుకోండి. మనకు కావాల్సిన వెనిలా కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగానే ఒక గిన్నెనైతే తీసుకోండి. నేను వచ్చేసి కుక్కర్ గిన్నెనైతే తీసుకుంటున్నాను. కుక్కర్కున్న విజిల్ అలాగే లోపల ఉన్న బెల్ట్ని కూడా తీసేయండి. కుక్కర్ గిన్నెలో ఏదైనా స్టాండ్ కానీ గిన్నె కానీ పెట్టుకుని హీట్ చేసుకోవాలండి. ఒక్క 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోండి. దానివల్ల కేక్ అనేది బాగా వస్తుంది. ఈలోపు అది హీట్ అయ్యేలోగా మళ్ళీ ఒక్కసారి కలుపుకోండి. కలిపేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏదైనా గిన్నెని తీసుకుని దానికి ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. ఇది వచ్చేసి నేనైతే కేక్ బేకింగ్ కోసం తీసుకున్నానండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే దానినైతే తీసుకోండి. మనం తీసుకున్న బౌల్ ఏదైనా మనం పెట్టే గిన్నెకి తగులుకోకుండా ఉండేలా చూసుకోండి. దాన్ని బట్టి కేక్ అయితే బాగా వస్తుంది. దీనికి ఆయిల్ అయితే అప్లై చేసుకుందామండి. కావాలి అంటే కింద బటర్ పేపర్ వేసుకోండి. లేదు అనుకుంటే మైదాపిండిని డస్ట్ చేసుకోండి. దానివల్ల కూడా కేక్ అనేది అంటుకోకుండా చాలా బాగా వస్తుంది బేక్ అయ్యాక. మనం కేక్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి. అందులో ఫస్ట్ది వచ్చేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ సాధ్యమైనంత వరకు రూమ్ టెంపరేచర్లో ఉండేలాగే చూసుకోవాలండి. సెకండ్ది వచ్చేసి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఖచ్చితంగా జల్లించుకోవాలి. అప్పుడే కేక్ అనేది బాగా వస్తుంది. మూడోది వచ్చేసి ఫ్లోర్ వేస్తాం కదండి, అదే మనం జల్లించి పెట్టుకున్న పిండిని వేస్తాం కదా, వేసాక ఎక్కువసేపు అయితే మిక్స్ చేస్తూ ఉండకూడదండి. నాలుగోది వచ్చేసి బేకింగ్ చేసేటప్పుడు కుక్కర్ మూతని పదే అస్సలు ఓపెన్ చేయకండి. దానివల్ల కేక్ అనేది కూడా ఫ్లఫీగా రాదు. ఐదోది వచ్చేసి కేక్ అనేది పూర్తిగా చల్లారాక మాత్రమే కట్ చేసుకోవాలండి. ఈ చిన్న టిప్ తెలిస్తే ఇంట్లోనే చాలా బాగా సాఫ్టీగా స్పంజీగా కేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు నేను చెప్పిన కేక్ రెసిపీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఎలాగొచ్చిందో ట్రై చేసి ఒక్కసారి కామెంట్ చేయండి. వెళ్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుందండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీల కోసం అమ్మ అభిరుచి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇలాగ మైదాపిండితో టెస్ట్ చేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి బ్యాటర్ని, దాన్ని అయితే వేసేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి. వీడియోలో చూపించినట్టు ఇలా వచ్చింది అనుకుంటే మనకి కేక్ బ్యాటర్ అనేది చాలా ఈజీ అయిపోతుందండి. బ్యాటర్ వేసాక గిన్నెనైతే 2 లేదా 3 సార్లు మెల్లమెల్లగా ట్యాప్ చేయండి. దాంతో బ్యాటర్లో ఉన్న పెద్ద ఎయిర్ బబుల్స్ అయితే బయటకు వస్తాయండి. ఇప్పుడు మనకి కేక్ బేకింగ్ అయితే రెడీ అయింది. ఇప్పుడు దీన్ని అయితే బేక్ చేసుకోవాలి. ఆల్రెడీ ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాం కదండి కుక్కర్ గిన్నె, అందులో అయితే దీనిని అయితే పెట్టేసుకోవాలి. మనం ఒకసారి గిన్నె పెట్టాక పదే మూత తీసైతే చూడకూడదండి. అలా చూస్తే కేక్ అనేది పొంగదు, కుంగిపోతుంది. కాబట్టి మూత పెట్టాక ఒక 30 లేదా 40 నిమిషాల వరకు చూడండి. చూసి మధ్యలో కావాలి అనుకుంటే మనకి కుక్ అయిపోతుంది అనుకున్నాక ఒక్కసారి టూత్ పిన్తో గుచ్చి చూడండి లోపల కుక్ అయిందో లేదో. మనకి కేక్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ అవ్వాలండి. అప్పుడు మీరు 2 సార్లు చూసుకున్నా పర్లేదండి. ఇంతేనండి వెనిలా స్పాంజ్ కేక్ అయితే ఇదే రెసిపీ. కేక్ అనేది బేక్ అయ్యాక వెంటనే కట్ చేయకూడదండి. కొంతసేపు పక్కన పెట్టుకోవాలి. రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఉండనివ్వాలి. అంటే చల్లగా అయ్యేంత వరకు ఉండాలండి. అలా చల్లగా అయ్యాక గిన్నె నుంచి సెపరేట్ చేసుకోవాలి. తీసేటప్పుడు కూడా చుట్టూరు ఉన్న సైడుల్ని నైఫ్తో మెల్లగా లూజ్ చేసుకుని అప్పుడు కేక్ని అయితే బయటకు తీసుకోవాలండి. ఇంతేనండి, చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. చూడడానికి కూడా పర్ఫెక్ట్గా స్పాంజీగా ఉంది కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ట్రై చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. దీన్ని టీ కానీ కాఫీ కానీ దేంతో అయినా ట్రై చేయండి.